ఒక సమయాన్ని మించిన క్షణాలలో లక్ష్మి తన ప్రియమైన రాఘవునితో కలిసి ఉండగానే ఆకాశంలో మబ్బులు నలుసుకుని చీకటిగా మారసాగాయి. ప్రియుడు మరియు ప్రియురాలిగా ఉన్నవారు ఒక అందమైన సమాధానమైన ప్రణయం పంచుకున్నారు. కాని అది క్షణికం మాత్రమే. రాఘవు నిర్వాకంలో తన ప్రాణం కాపాడటానికి, లక్ష్మి ప్రాణం పోయినప్పుడు ఆమె ఆత్మ ఒక అంకితపాదం వంటి చీకటికి మారిపోయింది. లక్ష్మి ఇప్పుడు అతడితో కలిసిపోయి ఒక భయానకమైన చీకటి వధువుగా మారింది. ఆమె శరీరం అగ్నితో ప్రకాశిస్తూ అందమైన వధువు ముఖంతో పాటు కాలిన శవంలా భయానకంగా మెరిసిపోతుంది. ఆమె చేతులను పైకి ఎత్తగానే పెను ధ్వనులతో ఆ భవంతి గోడల్లో రక్తం కారడం మొదలైంది. కిటికీలు విరగగొట్టబడినప్పుడు గాజుముక్కలు తుఫాన్లా ఎగురుతూ ఆ గ్రామం మొత్తం భయంతో విలవిల్లాడింది. ఆకాశం ఎర్రగా మారి గర్జనలు వినిపిస్తూ దేవాలయ గంటపై పిడుగుపడింది. ఆ ప్రాసాదం నుండి వచ్చిన నీడలు గ్రామ వీధుల్లో వ్యాపించి ప్రజలను చీకటిలో లాగేస్తాయి. నడక మీద ఉన్న హీరో వేదనలో ఉంది. అతను తన చెయ్య పైకి ఎత్తుకుని ఆకలి కంఠంతో మాట్లాడాడు. లక్ష్మీ, ఇది నువ్వు కాదు. నీ ఆత్మకు శాంతి కావాలి, వినాశనం కాదు. కాని లక్ష్మి యొక్క రాక్షసస్వరం ఘోషించింది. శాంతి నన్ను కాల్చిన గోజే చనిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా ప్రతీకారం మాత్రమే. హీరో తన అమ్మమ్మ చెప్పిన ఒక పురాతన శ్లోకాన్ని గుర్తు చేసుకుంటాడు. వాళ్లను కాల్చిన అదే అగ్ని వారిని విముక్తి చేయగలదు. అప్పుడు అతను ఒక పవిత్ర నూనె దీపం వెలిగించి చేతిలో ఎత్తకొని మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. ఆ నీడలు ఒక్కొక్కటిగా నియంత్రించబడటంతో లక్ష్మి కట్టుదిట్టంగా అరుస్తూ కుప్పకూలుతుంది. ఒక క్షణం పాటు ఆమె మానవ రూపం తిరిగి వస్తుంది. కన్నీరు కారుస్తూ రాఘవుని చెయ్యి పట్టుకొని ఆమె మృదువుగా చెప్పింది, మమ్మల్ని విముక్తి చెయ్యి, లేక శాశ్వత చీకటిలో మాతో కలిసిపో. ఆ అగ్నిజ్వాలలు ఇద్దరినీ చుట్టేసి ఆకాశం వైపు ఎగసిపోతాయి. చివరగా తెర నల్లగా మారుతుంది. వారి శుద్ధి మరియు శాంతి కోసం పుస్తకాలకు పునరావృతమైన క్షణం.